చూడండి పెద్ద కోసేసిన వాళ్ళు దొని ఎత్తండి మీదకి ఆ దొని బరువు కాయలేడు మళ్ళా అది తెంపినాడని తూగిపోతుంది చూడండి అదిగో అదిగో దొన్నెట్టాడు మీదకి తూగిపోతాడు రేడు ఎంబో అది చెట్టు మీద ఉండిపోయింది రాలిపోలేట చెట్టు మీద ఉండిపోయింది కోహనాడు కానీ సజ్జు కుదరలేదు పకాలన్నం తినలేదు మా వాడు అది అది ఒకటి పడిపోయింది చూడండి తాటికాయల వ్యాపారం చేసినాడు అది చూడండి ఆ నరకడము ఆ వ్యాపారము చూడండి ఈడు చూడు ఇంతకు ముందు ఈడు పుట్టుపోరం నుంచి వీళ్ళు కుటుంబం వల్ల తాటికాయల వ్యాపారమే ఈ మధ్యన పోలీస్ అయిపోండి కానీ పుట్టుపోరం నుంచి వీళ్ళది తాటికాయల వ్యాపారమే చూడు ఓరే 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 మింగతుంది అవన్నీ అనకరా ఇది ఎడతాను ఈడు దేశమాల తిరుగుతాడు ఆపరా గుబరా అయిపోయి వస్తాడు ఊరు ఏదో తినేతడు కాలే అనుకుంటే 1-2 ముంజులు కానీ ఎక్కువ తినలేడు అలాగని పోనీ వీడు తీసుకొచ్చిన దొని మాత్రం దొని కూడా మొయ్యలేడు ఆ బరువు మొయ్యలేడు చూడండి అయ్యా తాటి ముంజలు కూల్ కూల్ ఐస్ యాపిల్ ఇంగ్లీష్ పీసులో ఇటు తీరా ఇటు మెయిన్ కదా ఇటు తీసిరా నాయన బాబుతాండ సూపర్ ఉన్నాయి ఎంత బాగున్నాయో సూపర్ గా ఉందండి ఓహో ఎట్లా ఆగుతావు అన్న పోనీ నేను బ్లాగ్ ఎడతాను అన్నాను రా ఈడి ఈత కళ్ళు తాటి కళ్ళు తీసినోట్లాగే కత్తి పాముతుంటే చూడండి దమాయించి తంతాడు దమాయించి తంతాడు అవి రావు ఈడు చూడు దమాయించి తంతాడు అవి రావు అదిగో రాయి ఎతకడానికి వెళ్ళాడు కానీ కాయ దొరికింది ఆ తోట వండర్ చూస్తే చెక్కేస్తాడు లేదు అది కింద పడినది కాబట్టి ఎవరు ఏమీ అనరు నీళ్ళు కారిపోయి రావట్లేదే రావట్లేదే నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చూడండి రసం తులుతుంది రసము క్లాస్ ఈడు అక్కడ ఆగడు కదా వీడికి కడుపు నిండినా కళ్ళు నిండు వీడు 3-4 కంటే ఎక్కువ తాటి ముంజలు తినలేడు అయినా ఈడు ఆకలి మాత్రం ఎంత కాదు ఈడు ఆడి చేతిలో పడిపోద్దా చూడండి చేతిలో పడిపోద్ది అదిగో
ఓర్ మొదట టకురు ఎగిరిపోయింది రసం తులుతుంది ఇప్పుడు. నువ్వు కొట్టాల్సింది అక్కడ కాదు జీకే. మొదట టకురు టకురు తడి తడి వదిలేరు అది మొదటిది. క్లాస్ చూడండి క్లాస్ అయ్యా ఇది. పల్లెటూరు పిల్లలు చూడండి అంత పని ఇది చూడండి అయ్యా, దాన్ని హింస చేశాడయ్యా, రేపు చేసి వదిలేసాడు దాన్ని. చిన్నపిల్ల అయ్యా అయినా వదలట్లేదురా నా కొడుకు. రసం తుల్లిందా ఇది. క్లాస్ క్లాస్ మొక్కలు మొక్కలు ఎందుకు అంటారు హైలైట్ అయ్యా, ఇది హైలైట్ అయ్యా. మా వాడు మహేష్ బాబు చూడు, మహేష్ బాబు నా బాడీలో ఇంచుమించు ఒక 8 లీటర్లైనా 8 పాయింట్లైనా బ్లడ్ ఉండదురా అన్నాడు. ఒక పాయింట్కి ఎన్ని లీటర్లు ఉంటుంది అన్నా అని అడిగాను. మా వాడు ఒక పాయింట్కి ఒక 3-4 లీటర్లు ఉంటుంది అన్నాడు. పోనీ 8 పాయింట్లు అంతే, పోనీ 3 లీటర్లు వేసుకున్న ఒక పాయింట్కి 24 లీటర్లు అవుతుంది. మా వాడు మెడికల్ కంపెనీలో చేస్తండి అయ్యా జాబు, ఫార్మా కంపెనీలో జాబ్ మా వాడిది. చెప్పాను స్నానం చేసే వస్తాను బాబా. ఇడి అబ్బా ఎప్పుడు దొరికితే తినేద్దామనే. వీళ్ళందరూ నాకు లేకపోయారు, ఇప్పుడు మా ఓడి తీసాడు అయ్యా కత్తి. ఇవన్నీ అయితే అన్నమాట వీడియో తీస్తాను. వీడియో కోసం పోజులు ఇచ్చేది అక్కడే ఇక్కడ కల్లా. అందరం మా ఊరి పని చేస్తున్నాం కదా. ఎవడు చెప్పాడు? వేరే వాళ్ళకి ఇయ్యన్నా పర్లేదు, ఆ సౌండ్ కూడా రావాలన్నది. అది పరకా పరక పరకా పరకా పరకాలు ఆడేస్తాడు. సౌండ్ ఇక్కడికి వినపడకపోగలదు, నేను అంతానులే పరక్. ఎగిరెగిరి దంచిన అదే దంచిన అదే మా దగ్గర